కమల మధ్య తలెత్తింది చాలా చిన్న సమస్య. జస్ట్ మాట్లాడుకుంటే సెటిల్ అయిపోయే ప్రాబ్లం. కానీ సుబ్రహ్మణ్యం ఏకపక్ష ఆలోచన, కమల మౌనం రెండు సమస్యను సుడిగుండంలా మార్చాయి. కొత్తగా పెళ్ళయింది కదా, మీ తమ్ముణ్ణి ఓ 6 నెలలయ్యాక రమ్మందాం అని కమల చెప్పి ఉంటే బాగుండేది. పోనీ సుబ్రహ్మణ్యమైన కమల, మా తమ్ముడొస్తే నీకేమైనా ఇబ్బంది అవుతుందా అని అడిగి ఉండాల్సింది. కొత్త జంట మధ్యలో సుధాకర్ ఎందుకులే అని నాగరాజమ్మ అనుకున్నా బాగుండేది. అలా జరగకపోవడం ఆ కుటుంబంలో పెను దుమారం రేపింది. అనుకున్నట్లే వారం తర్వాత సుధాకర్ హైదరాబాద్ వచ్చాడు. సుబ్రహ్మణ్యం తన తమ్మును ఆప్యాయంగా పలకరించాడు. వదిన కమల ముభావంగా ఉండడం గమనించి కామ్గా ఉన్నాడు సుధాకర్. తన అవసరం కాబట్టి తప్పలేదు అతనికి. సుధాకర్ వచ్చిన క్షణం నుంచి సుబ్రహ్మణ్యం కమల మధ్య చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి. తమ ఏకాంతానికి సుధాకర్ వల్ల తీవ్రమైన విఘాతం కలుగుతోందని ఫీలింగ్ వల్ల ఏమో కమల ప్రశాంతంగా ఉండలేకపోయేది. జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తూ సుధాకర్ మౌనంగా ఉండేవాడు. ఓ రోజు రాత్రి ఏమైందో ఏమో, భార్యాభర్తల మధ్య పెద్ద గొడవైంది. ఎప్పుడూ లేని విధంగా పోట్లాడుకున్నారు. కలలో కూడా అనుకోని విధంగా ఒకరినొకరు తిట్టుకున్నారు. సుబ్రహ్మణ్యం తనను అన్ని మాటలు అంటాడని, అలా మాట్లాడతాడని ఊహించని కమల షాక్ అయింది. ఆ క్షణం ఆమెకు జీవితంపైనే విరక్తి పుట్టింది. జరుగుతున్న గొడవకి సుధాకర్ మౌన ప్రేక్షకుడయ్యాడు. సుధాకర్ తన మౌనాన్ని వీడి ఉంటే బాగుండేది. అన్నయ్య ఇల్లు అనే భావన కంటే అన్నా వదినల ఏకాంతానికి భంగమవుతున్నారని ఆలోచించి ఉంటే బాగుండేది. పరిస్థితిని అర్థం చేసుకుని వెంటనే ఎవరైనా ఫ్రెండ్స్ రూమ్కో లేదా 4 రోజులు సొంతూరుకో వెళ్లి ఉంటే సరిపోయేది. పోనీ వదినతో మాట్లాడి ఆమెను శాంతపరిచి ఉండాల్సింది. సుధాకర్ అలాంటివేమీ చేయకుండా సైలెంట్ గా ఉండటం సమస్యను మరింత జటిలం చేసింది. ఆ ఇంట్లో తాను ఒంటరైనట్లు కమల భావించింది. ఆ ఆలోచన వాళ్ల జీవితాల్ని కుదిపేసింది. గొడవ జరిగిన తెల్లారి సుబ్రహ్మణ్యం త్వరగా డ్యూటీకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత సుధాకర్ కూడా బయటికెళ్లాడు. అప్పటికి కమల నిద్రలోనే ఉంది. బయటికి వెళ్లిన సుధాకర్ ఉదయం 11 గంటలప్పుడు తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా సైలెంట్ గా ఉంది. కమల ఏమైంది? పుట్టింటికి వెళ్లిపోయిందా?